హాయ్ ఫ్రెండ్స్, ఇది నా న్యూ యూట్యూబ్ ఛానల్. సో నేను చేసేది ఇది టర్బో వెంటిలేటర్స్. మనం ఇది 400 గజాల షెడ్ మొత్తం. అయితే దీని షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కనుక మీరు మొత్తం వీడియో చూడాల్సి వస్తుంది. అంటే దాని డీటెయిల్స్ ఎట్లా ఫిట్టింగ్ ఏంటనేది. ఫస్ట్ మనం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ హోలు ఇలా మనం పెడతాం. దీనిపైనుంచి ఏదైతే ఈ గేజ్ వచ్చేసి 1.86 పాలికార్బన్ షీట్ అంటారు దీన్ని. 1.5లో కూడా ఉంటుంది, కానీ అది వేస్ట్. 1.2లో ఉంటుంది, అది 1.5. అది కాదు, 1.8 థిక్నెస్ తీసుకోండి. 1.8 తీసుకొని 5.5 ఫీటు పొడవు ఉంటుంది. అలాగే మీకు ఇది ఫ్యాను, ఇది అల్యూమినియం ఫ్యాన్. అది టర్బో వెంటిలేటర్ ఫ్యాను. దీనిలో అల్యూమినియం దొరుకుతుంది, ప్లస్ ఎస్ఎస్ కూడా దొరుకుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఫిట్ చేసాము. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒకటి ఈ 400 గజాలు కనీసం 4 లేకపోతే 6 కావాలి పైన. ఇప్పుడు తిరుగుతుంది కదా, ఆల్రెడీ ఫిట్టింగ్ చేశాను. కానీ ఎలా ఫిట్ చేయడం మళ్ళీ దీనికి మీకు చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది ఈ ఫ్యాను ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అంటే మనం దానికి వాచర్లో ఫిట్ చేసాం కదా, ఫిట్ చేసినప్పుడు దానికి ఎగిరిపోకుండా దానికి ప్లాస్టిక్ ఒక స్లీవ్ ఇస్తాడు. దానికి స్క్రూ మెల్లగా డ్యామేజ్ కాకుండా ఫిట్ చేసుకుంటూ స్క్రూ మెల్లగా ఫిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మనకి 5 ఫీట్ 5.5 ఫీట్ వస్తుంది. అది స్టాండర్డ్ సైజు. పైన ఫ్యాన్ వచ్చేది అది దాని మందం మనం కటింగ్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత పైన అనేది కింద ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది రైట్లో ఉన్నది, దాని కిందకి ఒక 1 ఫీట్ అన్న కనీసం వెళ్ళాలి. ఇక్కడ సైడ్ కూడా ఒక కనీసం 8 ఇంచులు బయటకి ఇచ్చేయాలి. ఎందుకంటే దాని పైనుంచే వెళ్తుంది కాబట్టి వాటర్ పైనుంచి ఫ్యాన్ కింద నుంచి షీట్ వస్తుంది కదా. ఇది పాలికార్బన్ షీటు 1.8 థిక్నెస్. మనం ఏదైతే షెడ్ వేసామో మామూలుగా ఆ షీట్ కిందకి పోవాలన్నమాట. ఆ షీట్ కిందకి ఈ ప్లాస్టిక్ షీట్ అనేది పోవాలి. పైన ఓపెన్ వస్తుంది, అన్ని ఓపెన్ వస్తున్నాయి. ఆ మధ్యలో మనకి ఇక్కడ తిరుగుతుంది కదా, సేమ్ ఆ ఫ్యాన్ తర్వాత ఫిట్ చేసుకుంటాం అన్నమాట. యాక్చువల్గా చూడండి, ఆ ఫ్యాన్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చాలా సున్నితంగా ఉండాలి. దాని రెక్కలు అనేవి ఎప్పుడు కూడా సున్నితంగా ఉంటాయి అన్నమాట. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. దానికి ఎలక్ట్రికల్ కానీ సపోర్ట్ కానీ అది కానీ ఇది కానీ ఏముండదు. ఎప్పుడు కూడా ఒకసారి పెట్టామంటే అది తిరుగుతూనే ఉంటుంది. లోపల ఎయిర్ నుంచి లాక్కుంటూ అది తిరుగుతుంటూ లోపల ఉన్న వేడిని బయటికి, ప్లస్ వెంటిలేషన్ అంటే మనకి వెలుతురు రావడానికి సహకరిస్తుంది. ఆ ఫ్రేమ్కి పైన ఉన్న ఫ్రేమ్కి ఆ ఫ్యాన్కి కూడా స్క్రూస్ ఫిట్ చేయాలి. ఎందుకంటే గాలికి ఎగిరిపోతాయి. అది మస్ట్ ఇంపార్టెంట్. ఫిట్ చేసేటప్పుడు ఆ రెక్కలు ఉంటాయి కదా, చాలా పల్చగా ఉంటాయి 0.1 mm. సో వాటికి కూడా వాటిని ఎప్పుడు కూడా డ్యామేజ్ చేయకూడదు. ఇది ఎప్పుడు ఆగిపోతుంది అంటే ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా రాయి పెట్టి ఎవరైనా కొడితే కనుక ఒక రెక్క, దాంట్లో ఉన్న రెక్క ఏదన్నా ఒకటి కొంచెం లైట్గా బెండ్ అయినా లేకపోతే రాయి తగిలినా అప్పుడు ఆగిపోతుంది. అప్పుడు తీసుకొచ్చి కొత్త ఫ్యాన్ ఫిట్ చేసుకోవచ్చు. మొత్తం అంతా షీట్ అంతా తీసేఅవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. దానికి ఒక రింగ్ ఇచ్చాడు లోపల పైన ప్లాస్టిక్ది. ఇదే పాలికార్బన్ షీటు. ఆ షీట్కి మనం స్క్రూ ఫిట్టింగ్ చేసుకుంటే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అది ఆగిపోయిందంటే వేరే ప్రాబ్లం ఉండదు. మళ్ళీ దాని అంతా అది సాల్వ్ అవుతుంది. కానీ ఎప్పటికీ ఇంకా అలాగే ఉండిపోయిందంటే కనుక ఎయిర్ లాక్కోవట్లేదంటే అది ఎవరైనా కొట్టుంటారు దూరం నుంచి, లేకపోతే దాన్ని డ్యామేజ్ అయి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఆ ఫ్యాన్ రిమూవ్ చేసి కొత్త ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.